ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు రాష్ట్ర సమన్వయకర్త బ్యాగరి వెంకటస్వామి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మాలల వివక్ష చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న అన్ని మాల కులాల నేతలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి రాష్ట్రపతిని కలిసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ వర్గీకరణ చేయడం వలన లాభమో నష్టమో తెలుసుకోకుండా ఒక కులాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే పార్లమెంటులో పెట్టి 1/3 మెజారిటీతో మాత్రమే బిల్ పాస్ చేయాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. మాలల జాతిపై బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే అది పాస్ కాదని తెలిసి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బ్యాగరి వెంకటస్వామి, జాతీయ మాల మహానాడు రాష్ట్ర సమన్వయకర్త, ఉమ్మడి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు. ఈరోజు అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణ ఏదైతే మొన్న 1వ తారీఖున సుప్రీంకోర్టు 5 బెంచీలు ఇచ్చిన తీర్పును అన్యాయంగా కొట్టివేసి ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవద్దని ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. కాబట్టి మేమందరం కూడా ఆ తీర్పుని మళ్ళొకసారి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి గారు మళ్ళొకసారి పునఃసమీక్ష చేసి ఆ తీర్పును కొట్టివేయించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దళిత సంఘాలుగా అంటే వర్గీకరణ జరగడం వల్ల లాభమో నష్టమో తెలుసుకోకుండా గుడ్డిగా సుప్రీంకోర్టు ఒక కులాన్నే ప్రామాణికంగా తీసుకొని తీర్పు ఇవ్వడం చాలా దుర్మార్గము, దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఏదైనా బిల్లు పాస్ కావాలి, చట్టాలు చేయాలంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి 1/3 మెజార్టీ తోటి బిల్లు పాస్ చేయాల్సి ఉంటుంది. అట్లా చేయకుండా ఇదొక రాజకీయ కుట్ర, మాలలపైన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెడితే ఆ బిల్లు పాస్ కాదని తెలిసి ఈరోజు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టును సంప్రదించే విధంగా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయి తీర్పు ఇచ్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి వినతి పత్రం రాష్ట్రపతి గారికి కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది. ఈరోజు రాష్ట్రపతి గారు ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆ ప్రతులను తీసుకొని వచ్చి ఒక్కసారి పునఃసమీక్ష చేసి ఆ కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము దళిత సంఘాలుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం.